ఖచ్చితంగా ప్రేమించగలిగే మనసు ఉండాలి. తెలుసండి, మనం వాక్యం వింటున్నాం, వాక్యం మన లోపలికి వెళ్తుంది, వాక్యంలో మనం ఎదుగుతున్నామంటే ఆ ప్రేమలో కూడా మనం ఎదగాలండి. ఆ ప్రేమ మనల్ని చూసిన వాళ్ళకి యేసు ప్రభు కనబడాలి. మనల్ని చూసిన వాళ్ళందరికీ యేసు ప్రభు ఎలా కనబడతారు చెప్పండి? యేసు ప్రభు ఎవరికైనా దర్శనం ఇచ్చారేమో. ఇక్కడ కూర్చున్న మనల్ని దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మనల్ని చూసిన మన బంధువులకి మనలో యేసు ప్రభు కనబడాలి. ఆ రూపం మనలోకి వచ్చేయాలండి. ఆ రూపం మనలోకి వస్తుందండి. మనం ఆ పోలికలోకి మార్చబడాలనేది ఆయన ఆశ. చిన్న చిన్న వాటికి మనం బంధాలు తెంచేసుకుంటున్నాం. చిన్న చిన్న వాటికి నీ గుమ్మం మెట్టెక్కనడా తెలియదా? మళ్ళీ రేపు పొద్దున ఏమవుతుందో తెలియదు మనకి. చెప్పండి, ఇప్పుడు టైం పావు తక్కువ 2 అయిందండి. ఇంకో పావు గంటలో నేను ముగించేస్తాను. కరెక్ట్గా పావు గంట తర్వాత ఏమవుతుందో మీరు చెప్పండి. తెలియదు. పావు గంట తర్వాత ఏమవుతుందో తెలియదు మనకు. మళ్ళీ ఎన్ని కక్షలో చెప్పండి, ఎన్ని ద్వేషాలు. మళ్ళీ ఎవరైనా బ్రతుకున్నప్పుడు ప్రేమించండి, చచ్చిపోయిన తర్వాత శవం మీద అడిపోయి బాబు ఎంతమంది చూడండి బాబు అంట. ఎవరంటారా వేద చెప్పండి? ఆ ఏడుపు ఎవరంటారా? ఆయన లెగిసిచ్చేలా ఒకసారి ఆ ఏడుతున్నాడు లెగిసిచ్చేస్తే ఎలా ఉంటుంది అప్పుడు? చచ్చిపోయిన తర్వాత ప్రేమలో ఒలకబెట్టడం మంచిది కాదండి. బ్రతుకున్నప్పుడు ఆ వ్యక్తి మంచితనాన్ని గౌరవించాలి. బ్రతుకున్నప్పుడు ప్రేమించండి. దేవుడు అన్నాడు, మన ఊపిరంతా నీటి మీద ఆవిరి బుడగలాంటిది. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు లేకపోతాం తెలియదు. అందుకే మనలో కక్షలు కానీ, ద్వేషాలు కానీ, అసూయలు కానీ, లేకపోతే వ్యతిరేక స్వభావాలు కానీ, నీ మొహం చూడన్న పదాలు కానీ, చిన్న చిన్నట్లు కోప్పడడం కానీ, ద్వేషాలు పెట్టేసుకోవడం కానీ ఈ మధ్యాహ్నంతో మనలోంచి పోవును గాక.